పాటలిపుత్రం మార్చడానికి ముందు మగధ యొక్క రాజధాని అనేక సంవత్సరాల పాటు క్రింది వాటిలో ఏది ఉంది అని ఇచ్చాడు. అంటే పాటలిపుత్రం ముందు అనేక సంవత్సరాల పాటు ఈ మగధ రాజధానిగా ఏది కొనసాగింది? చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. 2022లో అడిగాడు. ఓకే, చాలా సార్లు అడిగాడు. మనకి చూడండి క్వశ్చన్ డిఫరెంట్ గా అడగడం జరిగింది, అందరిలాగా కాకుండా. ఏ రాజు కాలంలో ఇది చేశారు ఏంటి అని అడగట్లే, డైరెక్ట్ గా దానికి ముందు రాజధాని అని అడిగాడు. కానీ ఆప్షన్ ఏ పాట్నా, ఆప్షన్ బి నలంద, ఆప్షన్ సి రాజగృహ, ఆప్షన్ డి గయా. దీంట్లో రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే రాజగృహ అనేది. ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్ 2022లో అడిగాడు. ఒకసారి మనము ఈ యొక్క పాటలిపుత్రాన్ని దానికి సంబంధించిన అంశాలు ఒకసారి చూద్దాం. ఈ మగధను కేంద్రంగా పరిపాలించిన రాజ్య వంశాలు కొన్నాం. మగధను కేంద్రంగా చేసుకొని పరిపాలించిన రాజ్యాలు కొన్ని ఉన్నాయి. మగధను కేంద్రంగా చేసుకొని పరిపాలిన రాజ్యాలు. దాంట్లో మొట్టమొదటి మనకి ఈ యొక్క పురాణాల ప్రకారం చూసుకుంటే బృహద్రథ. ఏది సార్ అంటే బృహద్రథ వంశం అనే పేరుతో పిలుస్తారు. ఈ బృహద్రథ వంశం అనేది మనకి మహాభారతంలో ప్రస్తావించబడినది. మహాభారతంలో ప్రస్తావించడం జరిగినది ఏదాన్ని సార్ అంటే ఈ యొక్క బృహద్రథ వంశం. ఈ బృహద్రథ వంశంలో మొదటివాడు జరాసంధుడు. మొదటివాడు ఎవరు సార్ అంటే జరాసంధుడు అని రాజు ఉండడం జరుగుతుంది. ఈ జరాసంధుడు తర్వాత ఈ వంశంలో చివరి వాడు ఎవరు సార్ అంటే రిపుంజయుడు. ఎవరు సార్ అంటే మనకి రిపుంజయుడు అనే పేరుతో పిలుస్తారు. ఓకే, ఈ రిపుంజయుడు వీళ్ళ యొక్క బృహద్రథ వంశం యొక్క రాజధాని ఏది సార్ అంటే గిరివజ్రం. గిరివజ్రం అనేది ఉండడం జరుగుతుంది. అంటే దగ్గరలోనే గిరివజ్రం లేదా రాజగృహాన్ని కూడా పిలవడం జరుగుతుంది.